రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన బాటపట్టారు. డ్యూటీలకు వెళ్లకుండా డిపోల ముందు బైఠాయించారు. దీంతో బస్సులన్నీ డిపోలు, బస్టాండ్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ప్రభావంతో ఇవాళ మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. అయితే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులను నడుపుతున్నారు అధికారులు. రాత్రి 9:30 గంటల వరకు ఆర్టీసీ జేఏసీతో పలు సమస్యలపై చర్చలు సాగినా చివరకు పలు డిమాండ్లపై కమిటీ నుంచి జేఏసీ నేతలకు స్పష్టమైన హామీ రాలేదు. దీంతో చర్చల నుంచి జేఏసీ నేతలు బయటకు వచ్చారు. ఆ వెంటనే ముందుగా నిర్ణయించిన ప్రకారం సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అందుకే గత్యంతరం లేకనే తాము సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు నేతలు. మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఆర్టీసీ సమ్మెపై అప్డేట్స్ ఏంటి? వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈరోజు అర్ధరాత్రి నుంచే ఇటు ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజెంట్ మనం జేబీఎస్లో ఉన్నాం. ఇక్కడ నిన్న ఏవైతే నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన బస్సులకు సంబంధించి కొన్ని మాత్రం మనకు అడపదడప బస్సులు ఇక్కడ ప్రధాన బస్ స్టాండ్లో కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో కావచ్చు, ఇటు నిర్మల్ వైపు కావచ్చు, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ వైపు వెళ్లే బస్సులన్నీ నిన్న వచ్చినవి. కొన్ని ప్రయాణికులతో నిండిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చాలంటూ కూడా మొదటి నుంచి సమ్మెకు వెళ్తామంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే నిన్న సమ్మె పిలుపు నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఇటు సమ్మె చర్చలను నిర్వహించింది. సమ్మె చర్చలు విఫలం కావడంతో ఇటు కార్మికులు సమ్మె బాట పట్టిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో ప్రధాన బస్ స్టాండ్స్ అయిన జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్, దాంతోపాటు ఇటు ఉప్పల్ రింగ్ రోడ్డు, నాగోల్ లాంటి ప్రధాన బస్ స్టాప్స్ దగ్గర అయితే ప్రయాణికులు లేక ఇటు కొంత వెలవెలబోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలకు వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సుల్లో డీజిల్ బస్సుల ప్లేస్లో మనకు జేబీఎంకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో 2,700కు పైగా అద్దె బస్సులు ఉన్నాయి. దాంతోపాటు మరొక 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అంటే సిటీ బస్సులతో పాటు జిల్లాలకు తిరిగే బస్సుల్లో ఎలక్ట్రిక్ బస్సులు దాదాపు 1000 ఉండగా వాటిని నడిపిస్తున్నారు. దాంతోపాటు ఇటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా కొన్ని ప్రైవేటు సిబ్బందితో కూడా మనకు బస్సులు నడిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ జేబీఎస్లో అయితే కొంత ప్రయాణికులు లేక కొంత ఖాళీగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రజెంట్ మనం చూస్తున్న బస్సులన్నీ కూడా ఇటు జిల్లాల నుండి హైదరాబాద్కు వచ్చిన బస్సులు మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నాయి కాబట్టి వాటితో కొంత ప్రయాణికుల తాకిడి అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ జేబీఎస్లో కొంత ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉంది. ఇటు ఎంజీబీఎస్ లాంటి ప్రధాన బస్ స్టాండ్లో కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా కార్మికులు ప్రధాన డిమాండ్లలో 3 డిమాండ్లు ఎక్కువగా వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ ఉంది. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి, పెండింగ్ బకాయిలలో ముఖ్యంగా ఇటు పిఆర్సీ కావచ్చు, దాంతోపాటు మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తున్నప్పటి నుంచి కూడా కొంత పని భారం పెరిగింది కాబట్టి కొత్త బస్సుల కొనుగోళ్లపైన కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. కొంత అక్కడక్కడ ప్రైవేట్ బస్సులు కావచ్చు, సిటీలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 2,800కు పైగా బస్సులు నడుస్తున్నాయి. అయితే దాదాపు 20-28 డిపోలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది సిటీ బస్సులు. అయితే ప్రజెంట్ మనం చూడొచ్చు, ప్రయాణికులు కొంత ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ను కూడా ఆశ్రయిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా జిల్లాలకు వెళ్ళేవారు కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇటు మహాలక్ష్మి స్కీమ్ కూడా అమలవుతున్న నేపథ్యంలో ఉచిత బస్సులు కొంత తక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్లె బస్సులు కావచ్చు, దాంతోపాటు ఎక్స్ప్రెస్ బస్సులు కొంత తక్కువగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు? మేము వంటిమాడి కూరగాయలకు వస్తున్నాము. కూరగాయలు తెచ్చి అమ్ముకుంటాము. ఇవిడికి బస్సుకున్నదని వస్తే ఇక బస్సులు లేవు, ఏం లేవు. 150 రూపాయలు అంటాడు ఆయనే. 150 వాళ్ళకెట్టినాక మేమేం బతుకుతాము? మాకేం తిండి? కిరాయిలకు ఉండి బతికేటోళ్ళము.
రైట్, చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా అయితే ఉదయం నుంచి కొంత బస్సులు లేక ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. కొంత ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రైవేట్ డ్రైవర్స్ కావచ్చు, ప్రైవేట్ కండక్టర్స్తో ఇటు బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. అయితే ఈ సమ్మె ప్రభావం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం జేబీఎస్లో రద్దీగా ఉండే మనకు ఈ ప్రాంతం అంతా కూడా బస్సులు లేక ఖాళీగా కనిపిస్తోంది. ముఖ్యంగా జేబీఎస్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, దాంతోపాటు నిజామాబాద్, జగిత్యాలు, ఇటు మనకు పెద్దపల్లి లాంటి వివిధ జిల్లాలకు బస్సులన్నీ నడుస్తుంటాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా సమ్మె ప్రభావం కొంత కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. పల్లె వెలుగు బస్సులు, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు, దాంతోపాటు కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులలో అక్కడక్కడ ప్రయాణికుల తాకిడి అయితే కనిపిస్తోంది. అయితే ఈ సమ్మె ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఒకటే చెప్తోంది, ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన మేము పాజిటివ్గా ఉన్నాం, సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వము సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కానీ ఇటు ముఖ్యంగా విలీన ప్రక్రియకు సంబంధించి అది ఆర్థిక పరమైన అంశాలు కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది అని కూడా ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తోంది. ముఖ్యంగా ఇటు కార్మికులు కూడా ఒకటే పట్టుబడుతున్నారు, కార్మిక సంఘాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి, దాంతోపాటు పెండింగ్ బకాయిలను తీర్చాలని కూడా కోరుతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం డ్రైవ్ కింద ఇస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఇటు ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్న కంపెనీలకు సంబంధించిన కండక్టర్లే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు కాబట్టి కండక్టర్ వచ్చి డ్రైవర్లు తమ ఉద్యోగాలు కోల్పోతామంటూ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల్లో ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. ఈ ప్రభావంతో ఈ సమ్మెలో ఉన్న దాదాపు 12 డిమాండ్లను తీర్చాలంటూ కూడా కార్మిక సంఘాలు ఈ సమ్మెకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెతోటైతే ప్రయాణికులు కొంతమేర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ పైన ఇటు ప్రభుత్వం అయితే ఫోకస్ చేసి కొన్ని బస్సులను అయితే ప్రైవేటు డ్రైవర్లతో నడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధాన బస్ స్టాండ్స్తో పాటు సిటీ బస్ స్టాప్లో కూడా కొంత ప్రయాణికుల తాకిడి తక్కువగా కనిపిస్తోంది. బస్సులు కూడా అడపదడప ఎలక్ట్రిక్ బస్సులు సిటీలో కూడా తిరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే ఈ సమ్మె పైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం అయితే ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారులతోటి ఒక కమిటీ వేసి వారితో చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలకు సంబంధించి ఒక కొలిక్కి రాకపోవడంతో నిన్న చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఈ ఆర్టీసీ సమ్మె అయితే కొనసాగుతోంది. ప్రజెంట్ అయితే జేబీఎస్లో ఇటు ఆర్టీసీ బస్సులు లేక కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓ టు స్టూడియో.